చిట్స్ వేద్దాం రండి. చిట్స్ వేయాలి కాబట్టి వీడికి తెలియదు కాబట్టి వీడి నాట్యమే. పదండి ఇప్పుడు చిట్స్ అయితే వేయాలన్నమాట. 3, 2, 1 ఇదా ఇప్పుడైతే మనకు చిట్ వచ్చింది. ఏంటో ఇప్పుడైతే నాకు స్పెషల్గా చూద్దాం. పదండి టాస్క్ షీట్ తీసుకోవాలి. ఇప్పుడైతే టాస్క్ షీట్ అయితే తీసుకోవాలి. ఇది మనకు కూడా వచ్చేసింది. ఇంకొకటి సో ఇప్పుడైతే మన చిట్ అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. పదండి. సో ఇప్పుడైతే మా చిట్ అయితే చూపిస్తుంది. వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. నేను క్రూమేట్ అనమాట. ఇంపోస్టర్ మమ్మల్ని చంపేస్తే మనం చనిపోవాలి. సో ఇప్పుడు నేను క్రూమేట్ అనమాట. నా టాస్క్స్ ఇప్పుడు రీడ్ చేస్తాను చూడండి. టాస్క్ షీట్ అనమాట ఇది. టాస్క్ షీట్ క్లీనింగ్ ద ప్లాంట్స్, వాటరింగ్ ద ప్లాంట్స్, వాచింగ్ ద టీవీ. చాలా ఈజీ అయితే ఇచ్చారు. ఇప్పుడు వేరే వాళ్ళే కూడా చెప్దాం దాండి. సో ఇప్పుడైతే ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నారు. ఆల్రెడీ ఒక క్రూమేట్ అనేది చచ్చిపోయిందంట. ఇంపోస్ట్ ఎవరో కూడా తెలియదు. జాగ్రత్తగా చేయండి. పదండి. ఓ ఖుషి ఇస్ డెడ్. చూడండి. సో ఇంపోస్ట్ ఎవరో తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు ఫైండ్ చేద్దాం. సో ఎమర్జెన్సీ మీటింగ్ అనమాట. పదండి. సో మీరు ఎవరు ఇంపోస్టర్ అనుకుంటున్నారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఖుషి అనే ఆల్రెడీ డెడ్ అయింది. చూపిస్తాను చూడండి ఆల్రెడీ డెడ్. ఇంపోస్టర్ ఎవరో మీరు కింద కామెంట్ చేయండి. నేమ్స్ లక్ష్మి, తర్వాత మాన్విక్, క్రిష్, ఖుషి, రుది. సో వీళ్ళలో ఎవరు ఇంపోస్టర్ అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. లాస్ట్కి ఎలా ఒకటి ఆన్సర్ చెప్పిస్తాం. చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో ఇప్పుడైతే నా నెక్స్ట్ టాస్క్ వాటరింగ్ ద ప్లాంట్స్ అనమాట. చేసేద్దాం. సో ఇప్పుడైతే ఓటింగ్ కూడా ఉందంట ఎవరు ఇంపోస్టర్ గెస్ చేయడానికి. సో ఇప్పుడు లక్ష్మి నువ్వు ఎవరికి వేస్తావు ఓటు? ఎవరు ఇంపోస్టర్ అనుకుంటున్నావు? రుది. లక్ష్మి అయితే రుది ఏమో ఇంపోస్టర్ అనుకుంటున్నా. నేను చెప్తాను. నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు, సో నేను స్కిప్ చేస్తున్నా. నాకు ఎవరి ఇంపోస్టర్ తెలియదు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు, సో స్కిప్ చేస్తుంది. నేనైతే లక్ష్మికి ఇద్దామని ఓటు ప్లాన్ చేస్తున్నా. మాన్విక్ మా తమ్ముడు ఎవరికి ఇస్తున్నారు ఓటు? రుదికి అయితే ఇద్దాం. రుదికి. ఓకే రుదిని అడుగుదాం ఇప్పుడు. రుది ఎవరికి ఇస్తావు అనుకుంటున్నావు ఓటు? లక్ష్మి సస్గా యాక్ట్ చేస్తుందని లక్ష్మికి ఇద్దాము అని అనుకుంటుందంట. లక్ష్మి ఇప్పుడు ఎవరు కావాలి? ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నావు? రుదికే ఎక్కువ ఓట్స్ ఉన్నాయి కాబట్టి ఇంపోస్టర్ డ్రా అవుతుంది. అందరు 2-2 సో డ్రా. నాకు ఒక్కరు కూడా ఓట్ వేయలేదు. ఐఎమ్ గ్రేట్. సో ఐ ఆల్సో వన్ ఓన్లీ. మనం సేవ్ అయ్యాము. ఐ యామ్ ఆల్సో సేవ్డ్. నెక్స్ట్ రౌండ్కి వెళ్దాం పదండి. సో మనమైతే క్రూమేట్ అన్నమాట. ఇంపోస్టర్ చాలా జాగ్రత్త అయితే పడాలి మనము. పదండి. సో మనము నెక్స్ట్ టాస్క్ వచ్చేసి వాచింగ్ టీవీ అయితే మనం నెక్స్ట్ టాస్క్ చూసేద్దాం. ఎమర్జెన్సీ మీటింగ్. సో ఇప్పుడైతే నాకు లక్ష్మి మీద అయితే సస్గా ఉంది. ఆమె చాలా డిఫరెంట్గా యాక్ట్ చేస్తుంది. సో ఆమెనే నేను ఓటేస్తున్నాను. ఆమెనే ఇంపోస్టర్ అనుకుంటున్నాను. మీరు నువ్వు లక్ష్మికి ఎక్కువ ఓటు. నువ్వు ఇంపోస్టర్ కాదా? ఇంపోస్టర్. ఎస్. ఇప్పుడైతే ఇంపోస్టర్ అయితే దొరికేసాడు కాబట్టి ఖుషి ఇంపోస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్. ఈమె ఇంపోస్టర్ కాదంటే ఒకసారి చిట్టి చూడండి గైస్. చూడండి క్రూమేట్ అని క్లియర్గా ఉంది ఇక్కడ. క్రూమేట్ కాబట్టి ఇంపోస్టర్ ఎవరో దొరికే ఛాన్సే లేదు. సో ఆమె అయితే ఇంపోస్టర్ కాదని తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఆర్ రుది ఆర్ నేన్లో ఒకరు ఉన్నారు గైస్. సో ఇప్పుడు ఇద్దరు చనిపోయారు. సో ఇద్దరు చనిపోయారు. సో లెట్స్ స్టార్ట్. నెక్స్ట్ సో ఇప్పుడైతే ఎవరో కూడా తెలియట్లేదు. నా టాస్క్స్ కూడా చాలా డేంజర్గా ఉన్నాయి. వాచింగ్ టీవీ అనేసరికి టీవీ చూస్తున్నాను.
సో నేను చాలా డేంజర్గా ఉన్నాను. సిట్టి చూడండి, నేను ఇంతవరకు మంచిగా ఓపెన్ చేయలేదు. రూమ్మేటో లేకపోతే ఇంపోస్టర్ నాకు అర్థం కావట్లేదు. క్రూమేట్ గైస్, క్రూమేట్ నేను. సో టాస్క్ బార్ అనమాట. సో ఇప్పుడైతే ఇద్దరు చనిపోయారు గైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద పడిపోయారు. ఖుషి ఇంకా లక్ష్మి అయితే చనిపోయారు. ఎమర్జెన్సీ మీటింగ్. నేను ఖుషి అయితే ఇంపోస్టర్ అనుకుంటున్నాను. హృదయ అయితే ఇంపోస్టర్. సో ఇంపోస్టర్ ఇస్ ఖుషి. హృదయ ఎందుకంటే నంబర్ ఆఫ్ ఓట్స్ ఉండవు, నేను విన్ అయినాను ఇప్పుడు. సో హృదయ అయితే విన్ అయిపోయింది, ఇంపోస్టర్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొక రౌండ్ అయితే ఆడదాము. దాంట్లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. దాండి ఇంకో రౌండ్. సో ఇప్పుడైతే సెకండ్ రౌండ్ అయితే ఆడబోతున్నాం అనమాట. చాలా డేంజర్ రౌండ్ ఇది. దానికి హై లెవెల్ అనమాట. నేను క్రూమేట్ రావచ్చు, ఇంపోస్టర్ రావచ్చు, కానీ ఎవరికి దొరకకుండా చూసుకోవాలి. సో చాలా డేంజర్. ఇదిగో ఇక్కడే ఉన్నది, ఇగో ఈమెనే గైస్ ఇంపోస్టర్. దొరకకుండా విన్ అయిపోయింది ఈమెనే. సో ఇప్పుడైతే మనం ఎవరో కనిపెట్టి తీరాల్సిందే గైస్. నేను పదండి, ఎవరు నా పేరు కామెంట్ చేశారో వాళ్ళకి ఒక లైక్ వస్తుంది. సో ఎవరు నెక్స్ట్ వీడియోలో షౌట్ అవుట్ వస్తుంది. సో ఇప్పుడు ఎవరు రూబీ పేరు కామెంట్ చేశారో వాళ్ళకి 500 టిప్ కూడా మేము మీ ఫోన్ నెంబర్లో యాడ్ చేస్తాము. సో మీరు అందరూ కంపల్సరీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడైతే నెక్స్ట్ రౌండ్ అయితే ఆడతాం దాండి. సో ఎవరు చిట్టీస్ వేయండి, చిట్టీస్. సో ఫస్ట్ టాస్క్ షీట్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఇందాక వచ్చినట్టు చూడండి, ఏంటి టాస్క్ షీట్స్ నాకు వచ్చేసింది. పదండి గైస్ చూసేద్దాం. ఫస్ట్ ఆగండి, వెళ్ళండి, మీరు రావద్దు. గో టు రూమ్, క్లీనింగ్, వాచింగ్ టీవీ. చాలా డేంజర్ చేశాను. చిట్ తీసారు గైస్. ఓ షిట్, దొరికింది. ఒక సేఫ్ ప్లేస్కి వచ్చేసాను అనమాట. కెమెరా నాకు నీ చెప్పిన తర్వాత నాకు నేను చెప్తాను. సో ఇప్పుడైతే వచ్చేసింది అనమాట. చాలా డేంజర్. మీరు రావద్దు. నువ్వు రావచ్చు, నువ్వు రా వచ్చి. లేదు ఇప్పుడే కాదు, ఆగండి, పక్క వెళ్ళండి. ఇది పట్టుకోమ్మా. సో ఇదైతే ఓపెన్ చేసేద్దాం. ఎమర్జెన్సీ మీటింగ్ అని అప్పుడే అన్నారంటే నేను ఖచ్చితంగా ఇంపోస్ట్ అయి ఉండను. సో చూద్దాం. మీరు ఇక్కడ రావాలి, ఇప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది. మొత్తానికి నాకైతే క్రూమేట్ వచ్చింది. సో యాక్చువల్గా నాకు ఇంపోస్టర్ వచ్చింది అనమాట. సో నేను ఖచ్చితంగా విన్నాను. చెప్పాను. ఎమర్జెన్సీ మీటింగ్ అంట, పదండి పోదాం. ఏమైంది? నాకు మొత్తం నాకైతే మన మీదనే మొత్తం సస్పెన్స్. నేనైతే ఇది హృది పైన హృది మీద ఇంకా క్రిష్ పైన నా మీద హృది మీద ఒకరి పైన వేయాలి. నీ పైన, నా పైన అయితే కాదు. సో ఇప్పుడైతే మనము వాడైతే నా మీద అయితే వేసాడు ఓటు. హృది ఇప్పుడైతే ఇంపోస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆమెకు ఒక్క ఓటే వచ్చింది, ఈమెకి మరో మీద ఓటు వచ్చింది. సో నీ ఓటు ఎవరిపైన? నా ఓటు మాత్రం ఖుషి పైన. సో ఇప్పుడు ఖుషి పైన లక్ష్మీ ఓటు అనమాట. సో ఇప్పుడైతే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అందరూ ఎవరెవరు టాస్క్ వాళ్ళు వెళ్ళిపోండి. నా టాస్క్ షీట్ మిస్ అయింది. దొరికింది. వెళ్ళండి, ఎవరి పని వాళ్ళు చేసుకోండి.
సో వెళ్ళండి పాల్పోండి. సో నాకైతే ఇంపోస్ట్ అయితే వచ్చింది. వాట్ హ్యాపెండ్? ఖుషి నా మీద ఇట్లా చూస్తుంది, ఇట్లా లేసింది. నేను వచ్చిన అప్పుడు రామ దగ్గరికి. అంటే ఇప్పుడు నీ ఓటు ఖుషి కంటావా? ఖుషి. సో రుది అయితే ఖుషి వేసింది. మనకు నేనైతే కంపల్సరీ ఖుషి. సో ఖుషి అనుకుంటున్నారు. నువ్వు లక్ష్మి? ఖుషి రుది. సో నేను ఖుషి అయితే అనుకోవట్లేదు. నేను ఇంకా ఎవరికి చెప్పలేదు, న్యూట్రల్ ఉన్నా, మధ్యలో ఉన్నా నేను. ఖుషి కోట లేదంట. సో ఖుషి ఈజ్ సేఫ్. ఖుషి సేఫ్. ఓకే నాకేసానంట. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వేసేసాను. ఇప్పుడు నేనైతే లక్ష్మికి వేస్తున్నాను అనమాట. ఓకే నువ్వు ఎవరికి వేస్తున్నావు? ఓ నువ్వు ఆమె ఆల్రెడీ ఖుషికి వేస్తుంది. సో ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. కమాన్. ఓకే 1 minute. సో ఇప్పుడు రుదికి ఎక్కువ వర్డ్స్ వచ్చాయి కాబట్టి రుది ఎవరో రివీల్ చేస్తుంది. కమాన్. క్రూమేట్. సో ఈమెయితే క్రూమేట్. సో రుది ఈజ్ అవుట్ అండ్ షీ ఈజ్ ఆల్వేస్ కంప్లీట్లీ సేఫ్. సో ఎందుకో ఖుషి చాలా సస్తుంది. ఎవరు ఖుషి మీద సస్తున్నారో లైక్ చేయండి వీడియోకి. సో నేనైతే ఖుషిని అనుకుంటున్నాను. సో ఖుషిని అనుకుంటున్నాను నేను కూడా. సో యాక్చువల్గా నేనే ఇంపోస్టర్ అనమాట. సో పదండి మనం కిల్ చేసేవాళ్ళం. సో నేనైతే మనమే వేస్తున్నాను అనమాట ఓటు. ఇప్పుడు చాలా డేంజర్గా ఉండాలి. ఇంపోస్టర్ ఎవరో కానీ చాలా సీక్రెట్గా ఉన్నారు. మనకి 2 votes వచ్చినాయి, నాకు మాత్రం ఒకటే వచ్చింది. సో ఇప్పుడైతే చాలా జరుగుతుంది. ఇంపోస్టర్ ఎవరో కూడా ఇప్పుడు మనం రివీల్ చేస్తారా? సో మను అయితే ఇప్పుడు రివీల్ అయితే చేస్తున్నాడు అనమాట. చూడండి. Crewmate Manu is safe and he is out of the game. సో ఇప్పుడు ఎవరు? అదండి ఇప్పుడైతే ఎవరైనా చంపేద్దాం. ఎమర్జెన్సీ మీటింగ్. నాకు ఖుషి మీదనే సస్ అనిపిస్తుంది. నాకైతే లక్ష్మి మీదనే సస్ అనిపిస్తుంది. ఆమె చాలా డిఫరెంట్గా యాక్ట్ చేస్తుంది. వావ్ షీ ఇస్ డెడ్ గైస్. యు ఆర్ డెడ్. సో ఈమె డెడ్ అయిపోయింది. ఎందుకంటే నేను చంపేసాను కాబట్టి. సో ఇప్పుడైతే నా మీద అయితే ఓటేసింది అనమాట. ఖుషి రివీల్ చేయాలి. నేనైతే రివీల్ చేయాలన్నమాట. పట్టుకోండి. ఓకే చూద్దాం ఖుషి ఎవరో. నేనైతే చేసేస్తున్నాను గైస్. మీకు తెలుసు నేను ఎవరో. ఐఎమ్ ద ఇంపోస్టర్ గైస్. ఖుషి అవుట్ అయిపోయినాడు. అక్కడ ముందు నుంచి చెప్తానే ఉన్నా కదా. ఇప్పుడు అసలు ఖుషి సో ఓకే గైస్. ఓకే ఇప్పుడు నేనైతే అవుట్ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మంచి వీడియోస్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకో వీడియో వేస్తున్నాము. ఇప్పుడు దాకా మీరు ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.